చూపించేవి కన్స్ట్రక్షన్లో ఉన్న ఇండిపెండెంట్ హౌసెస్. ఇది 30 feet రోడ్, ఇంకా రోడ్ కాలేదు. ఫస్ట్ ఇక్కడ ఉన్న దానికి 2 sides రోడ్ ఉంది. ఇది ఒక రోడ్, ఇటు సైడ్ ఒక రోడ్, 2 sides ఉంది. నార్త్ ఫేస్ ఎంట్రన్స్ సేమ్, రెండు సేమ్ అంటే యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి ఇల్లులు. నేను ఒక ఇల్లు మాత్రమే చూపిస్తాను, కాకపోతే రెండు సేల్కే ఉన్నాయి. ఒక నెల రోజులలో వర్క్ కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇంట్లోకి అంటే 2 sides రోడ్ ఉన్న ఇంట్లోకి, నార్త్ ఫేస్ ఇంట్లోకి గేట్ ఎంట్రన్స్ ఇది. ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉంది. మనకు బోర్, వాటర్, సంపూర్ సప్లై అన్నీ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ. ఇది కార్ పార్కింగ్, ఇది కార్ పార్కింగ్. మనకి ఇక్కడ సెట్ బ్యాక్స్ కూడా ఇచ్చారు, 2 ఇళ్ళకి ఇచ్చారు సెట్ బ్యాక్స్. ఇదొక సెట్ బ్యాక్, అంటే మనం చుట్టూ తిరిగి కూడా చూసుకోవచ్చు. మొత్తం బ్యాక్ సైడ్ కూడా ఉంది సెట్ బ్యాక్, చుట్టూ తిరిగి చూసుకోవచ్చు. ఇది కార్ పార్కింగ్, ఇది కార్ పార్కింగ్. కారు, వెహికల్స్ ఏవైనా పార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సింగిల్ బెడ్రూమ్ కింద మనకు సింగిల్ బెడ్రూమ్ వచ్చింది. సో సింగిల్ బెడ్రూమ్ చూద్దాము. ఇది ఎంట్రన్స్ సింగిల్ బెడ్రూమ్కి. నార్త్ ఈస్ట్ ఫేస్ ఉంది సింగిల్ బెడ్రూమ్. ఇది మొత్తం హాల్. ఇది వాష్రూమ్, కాకపోతే ఇంకా కన్స్ట్రక్షన్ కాలేదు. ఇది వాష్రూమ్ ఒక 1 monthలో కంప్లీట్ అవుతుంది అంటున్నారు, విత్ ఫాల్ సీలింగ్ కూడా వాళ్ళే చేసిస్తారు. ఇక్కడ గజం 40 నుంచి 45 వేల మధ్యలో పోతుంది. ఏమైనా కూర్చుంటే తగ్గొచ్చు. ఇది 131 square yardsలో ఇల్లు. ఇది కిచెన్. ఇప్పుడాక నేను చూపించింది ఇది దేవుడి గది, కింద కూడా దేవుడి గది ఉంది. అండ్ ఆల్సో ఇది కిచెన్. వెంటిలేషన్ అయితే సూపర్ వెంటిలేషన్ ఉంది, బాగా వెంటిలేషన్ ఉంది. ఇది మొత్తం కిచెన్. ఇప్పుడు నేను బెడ్రూమ్ చూపిస్తాను. ఇది బెడ్రూమ్. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. సూపర్ వెంటిలేషన్, మనకు ఫాల్ సీలింగ్తో ఇస్తున్నారు. ఇది బెడ్రూమ్ ఎంట్రన్స్. అండ్ మనకి హాల్లో ఒక వాష్రూమ్ ఉంది, మనకి ఇక్కడ కూడా ఒక వాష్రూమ్ ఉంది. ఈ విండో. మన కింద సింగిల్ బెడ్రూమ్ నార్త్ ఈస్ట్ ఉంది. సో మనం ఇప్పుడు మనకి ఇక్కడ సైడ్ స్టేర్ కేస్ ఇచ్చిండ్రు. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో చూద్దాం. కింద కూడా ఒక వాష్రూమ్ ఇచ్చారు, స్టేర్ కేస్ కింద కూడా ఒక వాష్రూమ్ ఇచ్చిండ్రు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇంకా కాలేదు అంతా, ఒక 1 monthలో మొత్తం కంప్లీట్ చేసి ఇస్తా అంటుండ్రు. ఇది మనకు ఇంటి బయట ఉన్న స్పేస్. ఇది డబుల్ బెడ్రూమ్ ఎంట్రన్స్. మనకు 2 పక్కనే ఉన్న 2 ఫ్లాట్లు సేల్కున్నాయి. ఎవరైనా అన్నదమ్ములు అట్లాంటి వాళ్ళు కొనుక్కోవాలన్నా కొనుక్కోవచ్చు. మనకు ఫాల్ సీలింగ్ కూడా రెడీ అవుతుంది. ఇది హాల్, ఇది మొత్తం హాల్. ఇది మొత్తం హాల్ మనకి. $131 square yards కాబట్టి ఫ్రీగా ఉంది. ఇది మనకు డైనింగ్ ఏరియా వస్తుంది. అండ్ ఇటు మనకు బాల్కనీ ఇచ్చారు.
ఇది బాల్కనీ. ఇప్పుడు మనం కిచెన్ చూద్దాం. కిచెన్కి ముందు మనకు దేవుడి గది వచ్చింది. ఇది కిచెన్. ఫాల్ సీలింగ్తో ఇస్తారు, మనం కబోర్డ్ వర్క్ చేయించుకోవాలి. సెల్ఫ్స్ కూడా అన్నీ పెట్టేశారు, జస్ట్ కబోర్డ్ వర్క్ మాత్రమే మిగిలింది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. అంటే హాల్ ఇంత పెద్దగా వచ్చిన తర్వాత కూడా మనకు డైనింగ్ ఏరియా చాలా పెద్దగా ఉంది. అంటే హాల్ కమ్ డైనింగ్ ఇది. ఇక్కడ మనకు కావాలంటే క్రాకరీ యూనిట్ చేయించుకోవచ్చు. అందుకే అన్ని సెల్ఫ్స్ ఇచ్చేసారు, ఎందుకంటే మొత్తం పుట్టితో చేస్తే చెదలు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ కూడా వాళ్ళే చేసిస్తారు. కబోర్డ్స్ ఒక్కటి మనం చేయించుకుంటే సరిపోతుంది. ఇది వాష్రూమ్. ఇండిపెండెంట్ హౌస్ కొనాలి, ఇండిపెండెంట్ హౌసే ఇంట్రెస్టెడ్ అనుకున్న వాళ్ళు చూడొచ్చు. ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇస్తున్నారు, ఇంకా వాష్ ఏరియా రెడీ కాలేదు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. అన్నిటికీ సెల్ఫ్స్ అయిపోయినాయి. మీద నార్త్ ఫేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు. మన పెద్ద విండో, సూపర్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే 2 sides రోడ్డు ఉంది కాబట్టి వెంటిలేషన్ బాగుంది. మనకి ఈ బెడ్రూమ్కి వాష్రూమ్ బయట ఇచ్చారు, ఇండియన్. ఇంకా అంతా రెడీ కాలే, అండర్ కన్స్ట్రక్షన్. ఇది G+1 నార్త్ ఫేస్, నార్త్ గేట్, నార్త్ ఇల్లు. మనం టెర్రస్ చూద్దాం ఇప్పుడు. టెర్రస్ కూడా మనకి ఏమైనా ఫంక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు. చాలా స్పేషియస్ ఉంది టెర్రస్. సంపు అన్నీ మనకి కిందనే ఉన్నాయి, సో అందుకే మీద ట్యాంక్ ఏం లేదు. మేబీ పెడుతుండొచ్చు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కింద నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఇంకా కొన్ని డీటెయిల్స్ ఏమైనా ఉంటే చెప్తారు. థ్యాంక్ యూ. అంటే 2 ఉన్నాయి. ఇది నేను పక్కది ఇది కూడా ఉంది, సేమ్ 131 square yards. ఇంట్రెస్టెడ్ ఉన్న